తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. లెటర్ ఇది. ఇందులో ఏమున్నదంటే క్యాండిడేట్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ అండ్ నేషనల్ పొలిటికల్ పార్టీస్ అని 1 నుంచి 4 వరకు ఏ పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బహుజన సమాజ్వాదీ పార్టీ, భారత రాష్ట్ర సమితి అని ఈ 4 కూడా రికగ్నైజ్డ్ పార్టీస్ అన్నారు. ఎవెందో రికగ్నైజ్డ్, దే రికగ్నైజ్డ్, ఓట్లు పైసలు ఇచ్చి ఓట్లు కొని రికగ్నైజ్ అయ్యిండ్రు. సరే, నేను రికగ్నైజ్ చేయట్లేదు. ఆ తర్వాత గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. మళ్ళీ తర్వాత క్యాండిడేట్స్ ఆఫ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అదర్ దాన్ ది రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీ 5 నుంచి 18 వరకు 5 నుంచి 18 వరకు రిజిస్టర్డ్ పార్టీస్ ఉన్నాయి. దీంట్లో చాలా పార్టీస్ ఉన్నాయి. నాది సీరియల్ నెంబర్ 13. నాది రిజిస్టర్డ్ పార్టీ, నాట్ ఏ ఇండిపెండెంట్ పార్టీ అనేది మీ అందరికీ ముఖ్యంగా మనవి చేస్తున్నా. ఆదాబ్ అనే పేపర్లో ఇండిపెండెంట్ పార్టీ అని రాసిండు, మళ్ళీ ప్రజా పాలన అనే పేపర్లో ఇండిపెండెంట్ అని రాసిండు. దయచేసి అది సరిదిద్దాలని మనవి చేసుకుంటున్నాను. సరిదిద్దాలి. ఇక నుంచి మా పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కిందనే ఉంటుంది. మా సింబల్ రిజిస్టర్డ్ పార్టీకి చూడండి, రిజిస్టర్డ్ పార్టీ కిందనే సింబల్ అలాట్ అయింది. దయచేసి మీరు జర ఆలోచించి ఇక నుంచి కూడా రిజిస్టర్డ్ పార్టీకు, అన్రిజిస్టర్డ్ పార్టీకు, ఇండిపెండెంట్కు ఏం తేడా ఉంటుందో మీకు తెలుసు, కానీ మీకు తెలియదు అని అంటలేదు. కానీ ఇది నేను క్లియర్ క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళదే ఈ లెటరు మీకు చూపిస్తున్నా. దయచేసి ఇక నుంచి మా పార్టీ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ రిజిస్టర్డ్ పార్టీ. ఇది రిజిస్టర్డ్ పార్టీ కిందనే మీరు రికగ్నైజ్ చేయాలి, మీ ప్రెస్ రికగ్నైజ్. ఇంకోటి, ఈరోజు ప్రెస్ నోటు ఇవాళ రిలీజ్ చేసే ప్రెస్ నోటు ఏంటంటే, వెనుకబడిన తరగతుల వారికి రాజకీయ అధికారం, బీసీలకు ఆత్మగౌరవం, అవినీతి నిర్మూలన, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వంశ పారపర్య నిర్మూలన, ఈ హెరిడిటరీ అనే దాన్ని నిర్మూలించాలనేది మా ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ ఆశయము. బీసీల విముక్తి కోసం పోరాటము, బీసీలకు సమానత్వం కోసం పోరాటము, సమర్థవంతమైన నిబద్ధత కలిగిన మరియు నిజమైన నాయకుడిని సృష్టించడం. బీసీ ప్రభుత్వం ప్రస్తుత న్యాయ వ్యవస్థను మారుతుందని రాజకీయ నాయకులు, అధికారులు సంపాదించిన అక్రమ స్థితి ప్రభుత్వం తిరిగి పొందుతుందని, బీసీ ప్రభుత్వం ఇతర దేశాల నుంచి నల్లధనాన్ని తిరిగి తెస్తుందని, ఈ విధంగా మా ప్రభుత్వమే కనుక రేపు దేశంలో రూలింగ్కి వస్తే మేము ప్రపంచంలో ఉన్న నల్లధనాన్ని అంతా కూడా మేము తీసుకొస్తామని చెప్తున్నాం. సామాజిక పురోగతి, రాజకీయ అధికారం కీలకం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో ఉన్నత కుల ప్రజలు మరియు కాంగ్రెస్ లక్ష్యము బ్రిటిష్ వారి దేశాన్ని విడిచిపెట్టిపోవాలని, అధికారాన్ని హైజాక్ చేయాలని మాత్రమే కోరుకున్నారు. భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేయలేదని నేను మీకు మనవి చేస్తున్నాను. స్వతంత్రం, భారతదేశం పరిపాలన, శాసనం, న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, భూమి యాజమాన్యం, విద్యా సంస్థలు, మీడియా వంటి అన్నీ కూడా వాళ్ళే వశమైనవి. ప్రెస్లు, గీసులు అన్నీ మొత్తం వాళ్ళకే వశమైనవి. బీసీలు 52% ఈ దేశంలో 75 కోట్ల మంది బీసీలు ఉండి, బీసీలు తమ ఓట్ల వాళ్ళు వేసుకుంటే వాళ్ళ బీసీలకు విముక్తి కలుగుతుందని నేను, ఒకవేళ మా ప్రభుత్వంగానే వస్తే దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, ఆ తర్వాత ఈ కుంభకోణాలను అన్నిటిని కూడా మేము నిర్మూలిస్తామని మీ అందరం మీకు తెలియజేస్తున్నాము. ఎస్టీ రాజకీయ రిజర్వేషన్ ఇవ్వబడ్డది, కానీ బీసీలకు రాజకీయం ఇవ్వబడలేదు. నేను ముఖ్యంగా ఏం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారు బీసీలకు ఏమీ సహాయం చేయలేదు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదని నేను
మనవి చేస్తున్నా. ఆ తర్వాత బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేదు. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలు వివక్ష మరియు రాజకీయ అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. 13% ఉన్నత కుల ప్రజలు మరియు రాజకీయ నాయకులు బీసీలను ఓటర్గా చూస్తున్నారు కానీ ఉన్నత కులాల ప్రజలు మరియు రాజకీయ కానీ మహిళల కాదు బీసీలు ముందుకు వచ్చి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాము. నేను ప్రజలలో రాజకీయ శక్తిని కనుగొన్నాను. బీసీలకు రాజకీయ శక్తి ఉంది, వీళ్ళు వాళ్ళ రాజకీయ శక్తిని చూసుకోలేకపోతున్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను మీ అందరికీ కూడా కాపీలు సర్వ్ చేస్తున్నాను. అవన్నీ కూడా మీరు చూసుకొని మాకు ఇచ్చేయాలి. నేను ముఖ్యంగా సికింద్రాబాద్ ఓటర్లు ఒక గొడుగు కిందకు రండి. అఖిల భారత వెనుకబడిన ప్రజల సునామీ పార్టీ సికింద్రాబాద్ ఓటర్లు ఒకే గురించి రండి. అఖిల భారత వెనుకబడిన ప్రజల సునామీ పార్టీ ఉంగరం రంగు గుర్తుకే ఓటు వేసి భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కోసం పోరాడండి. ఈ ఓటు ఉంగరం గుర్తుకే వేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఏదైతే నేను ఇచ్చిన క్లారిఫికేషన్ ఇక ముందు కూడా మా పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కిందనే మాకు సింబల్ అలాట్ అయిందని మనవి చేస్తున్నా. ఇక మీరు ఏదన్నా అడగదలుచుకుంటే అడగవచ్చు. ముఖ్యంగా ఈనాడు వాళ్ళు వచ్చింది ఎవరైనా, ఈనాడు ఎవరు రాలేదు, ఈనాడు ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నేను రేపటి మీటింగ్లో రామోజీరావును అరెస్ట్ చేయమని నేను డీజీపీకి లెటర్ రాసి మీకు రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. రామోజీరావును దేశద్రోహం నేరం కింద అరెస్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి సాక్షిలో ఏదైతే మొత్తం ఇచ్చిండో అదంతా మొత్తం డీటెయిల్స్ రేపటి ప్రెస్ కాన్ఫరెన్స్ అదే ఉంటుంది. మీరు దయచేసి ఎందుకు అరెస్ట్ చేయదు? దేశద్రోహిని ప్రారంభ చేసిన వాడు దేశద్రోహి అవుతుంది. నేను రామోజీరావును అరెస్ట్ చేయమని డీజీపీకి నేను లెటర్ ఇస్తా. ఆయనకు అన్ని భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ రేపు నేను చెప్తాను. దయచేసి క్లారిఫికేషన్ మాత్రం మా పార్టీ రిజిస్టర్ పార్టీ ఏమి అంత పెద్ద 1,00,000 నాగళ్ళు పెట్టి దున్నిస్తాడు కేసీఆర్. దెబ్బకే భయపడి ఆయన వార్తలు రాసినావు నువ్వు. తెలుగుదేశం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు బెదిరిస్తే ఆయన మాటలు ఆయన రాసినావు. ఏమి అట్లా నీవు ఎందుకు మేము బీసీలు మాట్లాడకూడదా? బీసీలకు రాజ్యాధికారం రావద్దా? నీ ఉద్దేశం ఏంది? నువ్వెందుకు రావట్లేదు? నువ్వు దొంగవు, నువ్వు దేశద్రోహి రామోజీరావు. రేపు నేను అదే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా. క్షమించాలి. ఈనాడు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పుకోండి. ఏమన్నా అడగదలుచుకుంటే అడగదాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా ప్రభుత్వమే కనుక వచ్చినట్టయితే దావూద్ ఇబ్రాహింను పాకిస్తాన్ నుంచి పట్టుకొస్తాం. పాకిస్తాన్ నుంచి పట్టుకొస్తాం. అవసరం అనుకుంటే పాకిస్తాన్ యుద్ధం చేసేలా పట్టుకొస్తాం మేము. దావూద్ ఇబ్రాహిం పట్టుకరాని రెండా ప్రభుత్వాలు ఇవి. ఈ దేశంలో మొత్తం అల్లకల్లోలం చేసి బొంబాయిలో ఇది చేస్తే దావూద్ ఇబ్రాహిం పోయి పాకిస్తాన్లో దాక్కుంటే పట్టుకరాని లేని అసమర్థత ప్రభుత్వాలు ఇవి. అమెరికా నుంచి వచ్చి పాకిస్తాన్లో టెర్రరిస్ట్ చంపేసింది. అమెరికా వాడి పేరేంది వాడు ఉండే కదా వాడెవడు ఒసామా బిన్ లాడెన్ను అమెరికా నుంచి పోయి పాకిస్తాన్లో చంపేసింది. రేపు మా ప్రభుత్వం వస్తే ఈ ఇండియా నుంచి మన సైన్యం పోయి వీని చంపేస్తాం. మేము పట్టుకొస్తుంది నీకెందుకు? నేను పట్టుకొస్తా. మా ప్రభుత్వం వస్తే దావూద్ ఇబ్రాహిం పట్టుకొస్తాం మేము. ఈ చేతకాని ప్రభుత్వాలు మోదీ మాట్లాడుతున్నాడు, దేశాన్ని అమ్ముకుంటున్నాడు. కానీ మోదీని పట్టుకొచ్చే ధైర్యం లేదు. నేను పట్టుకొస్తా దావూద్ ఇబ్రాహిం. ఎందుకు? ఏమి అబ్బా పట్టుకురాకుండా ఏందంటే నాకు అర్థం కాదు. భయమా? నాకేం భయం లేదు. నేను ఎవరికి భయపడను. మా ప్రభుత్వం వస్తే దావూద్ ఇబ్రాహిం పట్టుకొస్తా. రేపు రామోజీరావును అరెస్ట్ చేయమని డీజీపీకి లెటర్ ఇచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. నేను ఇవాళ రాసిన 26 అక్టోబర్ 2000
23లో మాది రిజిస్ట్రేషన్ అయింది. మాది ఇంకా పాలు తాగుతుంది, ఇంకా నడవట్లే మా పార్టీ. పాలు తాగుతుంది, జరాగు. మీరందరూ కోఆపరేట్ చేస్తే ఇప్పుడు నేను గెలుస్తా. నేను ఇక్కడ బర్రెలమ్మని తీసుకుపోయి మీరు ఆకాశానికి ఎత్తిర్రు, తీన్మార్ మల్లని తీసుకుపోయి ఆకాశానికి ఎత్తిండు. ఇప్పుడు అడ్డం పడ్డాడు. ఈ బర్రెలమ్మ పని కూడా అయిపోయింది. మామూలు కూడా ఒక్కసారి ఎత్తి చూడాలి, మీకు తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను ఒకటే చెప్తున్నా, మోదీకు శాత కాదు మోదీ. ఖాళీ దేశాన్ని అమ్ముకుంటుండు. రైల్వేలు అమ్ముకున్నాడు, ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్ముకున్నాడు, ఎల్ఐసీలు అమ్ముకున్నాడు, పెట్రోల్ బంకులు అమ్ముకున్నాడు, డీజిల్ బంకులు అమ్ముకున్నాడు, అన్నీ అమ్ముకున్నాడు. అది వస్తా ఒకరోజు వస్తా. దాని ఆ సబ్జెక్ట్ కదా, అందరు డబ్బులు తీసుకొని పనిచేయలే కదా. మీరు ఈ అన్ని కుంభకోణాలు, మోసాలు ఈ దేశంలో పేద ప్రజలను దోచుకుంటే అవుతుంది కదా, అన్ని లంచాలు. మరి బార్డర్ మీద ఎండకెండి వానకు తెచ్చి మంచు మీద పండుకొని ఆ మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చైనా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని, పాకిస్తాన్ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఇక వదిలిపెట్టేసి ఏం చేస్తారు మీరు? ఈ దోపిడీదారులక వాళ్ళు బార్డర్ మీద నుండి రక్షణ కల్పించేది, ఈ దోపిడీదారులక ఈ పోలీసు రక్షణ కల్పించేది. అగ్రకులాల వారికి గోసి పెట్టుకునేందుకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు ప్రొటెక్షన్. అగ్రకులాల వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకు ఉన్నాయి చాలా. ఈ 10 రోజుల్లో అన్ని సబ్జెక్టు రేపు మాత్రం రామోజీరావు కథ. ఇది జనరల్ సెక్రటరీ, మా పార్టీ జనరల్ సెక్రటరీ కొయ్యాడ అశోక్ కుమార్, మహబాద్ డిస్ట్రిక్ట్. కొయ్యాడ అశోక్ ఫ్రమ్ ది బిగినింగ్. నిన్న అందలేకపోయింది. నేను న్యాయ పోరాటం చేస్తున్నా, నేను పేరు దోచుకుంటూ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. జాతిని విడదీసి బీసీలను చిన్న చూసే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. అంతేకాని నా స్వార్థం ఏమీ లేదు ఇక్కడ దేశంలో. దీన్ని మాత్రం ఇప్పుడే చెప్తుంది. బిన్ లాడన్ దావూద్ ఇబ్రాహిం మాత్రం పక్కా పట్టుకుంటాం. ప్రామిస్ చెప్తున్నా, వాడు ఎక్కడ ఉందని వాడిని పట్టుకుంటే వాడిని బొంబాయిలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకుంటారు. ఈ చేత కానీ మోదీ ఏం పట్టుకుంటాడు? మోదీకి ఏం చేతనైతే దావూద్ ఇబ్రాహిం ఎట్ట పట్టుకుంటారు? పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి పట్టుకుంటారు. పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి పట్టుకుంటారు. బతికి ముందు వచ్చిందని కావలేదు, బతికి ఉంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో, తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక నిజం తెలవాలి. ఈరోజు 60% ఉన్న బీసీలకి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్ల విషయంలో అయితేనేముంది, నామినేటెడ్ పదవుల విషయం అయితేనేముంది, 2 రాష్ట్రాలు ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు పాలిస్తా ఉన్నారు. ఇది న్యాయం కాదని చెప్పేసి ఇదే తెలంగాణ గడ్డ మీద ఆనాడు మొట్టమొదటి బహుజన చక్రవర్తిగా సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క ఆలోచన విధానంతో
సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆలోచన విధానంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రం అంటేనే ఆనాడు దొడ్డి కొమరయ్య మొదలుపెట్టి శ్రీకాంతాచారి, కొండా లక్ష్మణ బాపూజీ, బొమ్మగాని ధర్మభిక్షం గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీల యొక్క ప్రాణాల త్యాగాల మీద 1400 మంది బిడ్డల్ని కోల్పోయిన ఆ తల్లిల యొక్క గర్భశోకం అది మనకే తెలుస్తుంది. వాళ్ళ యొక్క వారసత్వాన్ని కులికిపుచ్చుకొని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీని మా అన్నగారు భూపాల్ గౌడ్ గారు దీన్ని ప్రారంభించారు. మనందరికీ తెలుసు సునామీ అనేది ఎంత విపత్తు, ఎంత ప్రమాదమో. ఈ రోజు బీసీలకు జరిగిన అన్యాయం, ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయం మనందరికీ తెలుసు. ఇక్కడ ఒకే సామాజిక వర్గం వాళ్ళు నల్లగొండ జిల్లాలో ఉదయం ఒక పార్టీలో ఉంటే మధ్యాహ్నం ఇంకో పార్టీలో బీఫామ్ తెచ్చుకున్నారు. అదెవరో మనందరికీ తెలుసు. ఈరోజు అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తి ప్రతి పార్లమెంట్ లో 2 సీట్లు బీసీలకి ఇవ్వాలని అడిగితే ఆయన తీసుకెళ్లి ఈ రోజు వరకు ఏ పదవి ఇవ్వట్లేదు. ఆయన అడిగింది ఏంటంటే 7 సీట్లలో 2 సీట్లు బీసీలకి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఉదయపూర్ డిక్లరేషన్ లో ఏం చెప్పిందంటే ఒక పార్లమెంట్ లో 7 సీట్లు ఉంటే 7 సీట్లలో 2 సీట్లు బీసీలకి ఇవ్వాలని చెప్పేసి ఆ పార్టీ ప్రణాళికలో రాసి పెట్టుకుంది, సిడబ్ల్యూ సమావేశంలో రాసుకుంది. కానీ ఇక్కడ వాస్తవం ఇక్కడ రావాల్సిన సీట్లు 40 సీట్లు అయితే 20 సీట్లు ఇచ్చి ఇక్కడ బీసీల గొంతు కోసారు. కాబట్టి మా అన్నగారు భూపాల్ గౌడ్ గారు చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అసలు ఇప్పటికీ తెలంగాణ పూర్తిగా రాలేదు. తెలంగాణ ఎప్పుడు వస్తుందంటే నిన్న పెళ్లి లలితక్క, నల్లగొండ వీరనారి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ లేనప్పుడు అసలు 4 రోజులు పుట్టక ముందే తెలంగాణ ఉద్యమం కోసం గొంతెత్తి ఆనాడు ఒక దుర్మార్గుడు, ఒక నీచుడి చేతుల్లో ప్రాణాలు కోల్పోయింది పెళ్లి లలితక్క, ఒక యాదవ్ జాతి బిడ్డ. ఇట్లా చెప్పుకుంటూ పోతే బీసీల యొక్క సమస్త ప్రాణత్యాగాలు, బీసీల యొక్క రక్తపు టేరుల మీద ఏర్పడ్డదే తెలంగాణ రాష్ట్రం. కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో, ఇప్పుడు వచ్చిన 100 రోజుల పరిపాలనలో మొట్టమొదటగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన రాజకీయ అస్తిత్వానికి ఈరోజు బీసీలు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. చాలా మంది రెడ్డి సమాజ వర్గంలో రెడ్లు కూడా ఆయన వ్యతిరేకిస్తే రేవంత్ రెడ్డి లాంటి ఒక నాయకుడు ఉండాలని చెప్పి ఉస్మానియాలో ఉన్న బీసీ విద్యార్థి నాయకులు ఆయనకు వెన్నుదన్నగా నిలిచారు. ఈరోజు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు బీసీలని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అణిచివేశారు. కాబట్టి ఆ అణిచివేత నుంచే ఈ యొక్క బీసీ సునామీ పార్టీని, బీసీ పీపుల్స్ సునామీ పార్టీని అన్నగారు ప్రారంభించారు. వారు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. చాలా గొప్ప ఈ విధులు గుర్తు రావడం కూడా మనందరికీ ఒక గొప్ప శుభపరిణామం. ఎందుకంటే మనందరం కూడా తప్పకుండా విధులు గుర్తు పైన పార్టీలకు అతీతంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అలాగే పద్మారావు గౌడ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి పెట్టడం అంటే ఆయన రాజకీయ అస్తిత్వాన్ని రింగ్ గుర్తు, రింగ్ అనేది మనందరి చేతులలో, మనందరికి కూడా దాదాపు అందరు రింగులు ఉన్నాయి. నాకు కూడా రింగ్ ఉంది. మీరందరూ కూడా రింగ్ గుర్తుని గుర్తు పెట్టుకొని, నాకు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటు ఉంది. నాకున్న ఫ్రెండ్స్ అందరికీ, మన బంధువులందరికీ కూడా నేను చెప్తాను. పద్మారావు గౌడ్ గారు ఆయన పాపం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆయన రాజకీయంగా అస్తిత్వం, ఎందుకంటే బీసీలకు సీట్ ఇస్తే గెలవరని చెప్పడానికి ఆయన అనవసరంగా ఆయన రాజకీయంగా సమాధి చేయాలని చూస్తుంది. ఇక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పాపం దారం నాగేందర్ గారు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు హైదరాబాద్ లో, ఆయన తీసుకొచ్చి పోటీ పెట్టింది. ఇక అదేవిధంగా విచిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఈరోజు కిషన్ రెడ్డిని ఓడగొట్టాలన్నారు. ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్ల పట్ల సద్భావన లేదు. ఇక్కడ దాదాపుగా 190% మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. కాబట్టి మోడీ గారు బీసీ కాకపోయినా దొంగ పద్ధతులతో బీసీలలో జాయిన్ అయ్యారు. కానీ బీసీ ప్రధానమంత్రి అడగకముందే 5% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు రిజర్వేషన్ మొత్తం కూడా మీ వ్యతిరేకం కాదని చెప్తా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా ఏంటి? ఈ రోజు వరకు ఆర్ఎస్ఎస్ లో ఒక్క బీసీకి ఆర్ఎస్ఎస్ లో కీలకమైన పదవి ఇవ్వలేదు. కాబట్టి మిత్రులారా, ఈ రోజు వెనకబడ్డ వర్గాలు కాదు, మనం వెనక్కి నెట్టేయబడుతున్నాం. కాబట్టి బీసీలు అనేవాళ్ళు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాదు. వీళ్ళు బీసీలు అంటే మనందరం కూడా బ్రిలియంట్ కమ్యూనిటీస్. మనందరం కూడా ఈ దేశానికి వేల సంవత్సరాలుగా ఎట్టి దాఖలు చేశాం. మనందరం కూడా ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే బీసీల ప్రాణ త్యాగాల మీద, బీసీల యొక్క సమస్త బీసీ కులాల యొక్క ప్రాణ త్యాగాల మీద ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బీసీలు అన్ని సామాజిక వర్గాలు
అన్ని కులాలు కూడాను అన్ని త్యాగం చేయడం మూలంగానే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి దానిని స్ఫూర్తిగా తీసుకొని మా పెద్దన్న భూపాల్ గౌడ్ గారు చేసినటువంటి ఈ పోరాటం, ఈ ధర్మ పోరాటానికి మనందరం కూడా మద్దతుగా నిలవాలి. పార్టీలకు అతీతంగా బీసీలు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆనాడు రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా అయితే తెలంగాణ జెండాని, నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యిండు కూడా ఆనాడు ఉద్యోగాన్ని రాజీనామా చేసి మీ అందరితో కలిసి మన ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వడం దుర్మార్గుడు ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళిండు. ఆయన నిన్న రోడ్డు మీద కూర్చొని ఏం చెప్తాడు, నేను బజ్జీలు తింటానా, ఛాయ్ తాగుతున్నాను, మనిషి అన్నప్పుడు తిని తాగడా? కాబట్టి వీళ్ళంతా కూడా రాజకీయాలకు అతీతంగా వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా పగలు తిట్టుకుంటారు, రాత్రి దాయకరందరూ కలుస్తారు. కాబట్టి ప్రియమైన బీసీ సమాజమా, ఇప్పటికైనా తెలంగాణ గడ్డ మీద, ఈ తెలంగాణ గడ్డ మీద ఒకటే ఒకటి మిగిలింది, అది తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలి, ఎస్సీ ఎస్టీల సారథ్యంలో ఒక ప్రజా ప్రభుత్వం రావాలి. కాబట్టి ఇప్పుడు ఏర్పడ్డ ఈ ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాలు కాదు, మనందరినీ కూడా బిచ్చగమనం చేసే ప్రభుత్వాలు. మన ఆలోచన విధానాన్ని, మన ఆశయాలని, మన ఆకాంక్షల్ని మొత్తం కూడా ఈ నెరవేర్చలేరు. కాబట్టి మనమందరం కూడా రాజకీయ ఎజెండాలు పక్కన పెట్టి ఈ ఎన్నికలలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రేపు 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికలలో మనందరం కూడా ఒకరు 10 మంది ఒక్కొక్కరు కూడా చెప్పాలి. అందరూ అనుకోవచ్చు ఇక్కడ ఉన్న ఈ పిరికడంత మంది ఎంత ఆ రోజు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న జనం కంటే చాలా తక్కువ మంది వచ్చారు జనం. కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టిందే బీసీలు. కొండ లక్షల బాపూజీ ఇంట్లో ఆయన ఇంట్లో పార్టీ పెడితే కనీసం చనిపోతే శవాలు చూడడానికి కూడా రాలే. అదే మధు యాష్కన్నా, పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళందరూ కూడా బీసీ బిడ్డలు మాత్రమే శవాన్ని మోసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కోసం అందరూ కూడా వచ్చారు. అంటే కేసీఆర్ గారి కుటుంబానికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బీసీలోనికి ప్రాణవాయువులాగా ఉపయోగపడితే వాళ్ళ ప్రాణాలు తీసిండు, వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని నాశనం చేసిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం మా పార్టీ రెడ్లకే ఇస్తాం, రెడ్ల పార్టీ అన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా ఉన్నారు, బీసీలో చట్టసభలో రిజర్వేషన్ కావాలి, దామాషా ప్రకారంగా ఎవరెంత వాళ్ళకంత వాటా ఇవ్వాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బతికి పట్టేయడని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. దానికి విరుద్ధంగా ఇక్కడున్న నాయకత్వం ప్రవర్తిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికే అన్ని పదవులలో కూడా సామాజిక అన్యాయం జరుగుతూ ఉంది. మాకు సామాజిక న్యాయం కావాలి. ఎవరు మనకు భిక్ష వేయాల్సిన అవసరం లేదు, ఎవరు దయాదాక్షిణ్యం అవసరం లేదు. ఈ రాష్ట్రం ఏర్పడదంటేనే బీసీల యొక్క రక్త పేర్ల మీద పడ్డది. ఈ రాష్ట్రం ఏర్పడదంటే ఈ రాష్ట్ర విభజన కోసం మనం కాలిపోతూ, మన బిడ్డలు కాలిపోతూ తెలంగాణ తల్లికి ఊపిరి పోసిండ్లు. కాబట్టి ఈ దుర్మార్గాల మీద, ఈ అన్యాయాల మీద, అక్రమాల మీద తప్పకుండా ప్రశ్నించాలి. ఎవరు ప్రశ్నించినా కూడా ఆనాడు గడ్డి కొమరయ్య ఒక్కడే తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోసిండు. చాకలి ఐలమ్మ కూడా ఒక సామాన్యమైన వీరనారి. ఆనాడు దొరల్ని విష్ణు రామచంద్రారెడ్డి లాంటివని ఉరికించుకుంటూ కొట్టింది. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో అనేక పోరాటాల్లో కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో సామాన్యులు బీసీలే పాల్గొన్నారు. కాబట్టి మన ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షులు వారి నాయకత్వాన్ని అందరూ కూడా బలపరుస్తూ అన్నగారి ఎన్నికల యొక్క క్షేత్రంలో ముందుకెళ్లాలని నాకు పరిచయం ఉన్న అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మనందరం కూడా ఉంగరం గుర్తుకి ఒక పవిత్రమైన గుర్తుని, ఇది బీసీల ఆత్మగౌరవ గుర్తు, ఇది మన సబ్బండ వర్గాల ఆత్మగౌరవ గుర్తుగా మనందరం కూడా స్వీకరించి అన్నగారిని ముందుకు నడిపించాలని తెలియజేస్తూ సోదరుడు రవి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీ జనరల్ సెక్రటరీ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ధర్మ పోరాటం ముందుకు సాగాలని, అందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ప్రజలందరికీ మీ ద్వారా, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా 2 చేతులు జోడించి మీరందరూ కలుసుకుంటే కోట్లాది మందికి, ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 నియోజకవర్గం ప్రజలందరూ కూడా, ఓటర్ దేవులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నట్టే ఇంకా 11 రోజుల టైం ఉన్నది. ఈ 11 రోజులలో మనందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని, ఈ 11 రోజులు అంటే చిన్న విషయం కాదు, అనేక సునామీలు సృష్టించవచ్చు. కాబట్టి ఈ సునామీ పార్టీ బీసీల కోసం వచ్చింది. కాబట్టి ఇది బీసీల ఆత్మగౌరవ పార్టీగా, బీసీల బిడ్డగా, బీసీల కంటి పాపలో దీన్ని ముందు తీసుకెళ్లాలని మరొకసారి మన భూపాల్ గౌడ్ గారి నాయకత్వాన్ని మనందరూ కూడా బలపరచాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, బీసీ ఉద్యమ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ నేను బీసీనే కదా, కాకపోతే చాలా కష్టపడుతూ
యువత ముందుకు రావాలి. ఇలాంటి వాళ్ళు అలాగే సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ ఇందులో ఒక 10-15 క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా అందరినీ ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తాం. అలాగే మన భద్రత గారిని మాట్లాడిన తర్వాత పార్టీ చేయకూడదు అర్థం చెప్పాలంటే అయినా ఈ పార్టీ సుధాకర్ గారి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అలా భద్రంగా ఈ పార్టీ ఉంటుంది. ఇలాంటి మేధావులు ప్రొఫెసర్ లాంటి వాళ్ళు పార్టీలో ముందుకు చాలా బాగుంటుంది. మన గోపాల్ గౌడ్ గారి మన రైతాలు సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీ. ఇచ్చిన వాళ్ళకి చాలా హ్యాపీ. హలో తర్వాత తెలంగాణ ఎడ్యుకేషన్లో పర్సనల్ అంతా కూడా ఒక ఎడ్యుకేషన్ ఒక నిర్మాణం ఎవరు 1200 మంది ఉంగరం గుర్తుకే బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల రాజ్యాధికారం, బీసీల రాజ్యాధికారం.